గుడ్ మార్నింగ్. మనసుకి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, శరీరానికి శక్తిని అందించే ధ్యాన యోగా కార్యక్రమానికి స్వాగతం. కపాలభాతి వ్యాయామాల ప్రక్రియ పూర్తయింది. మరి ఇప్పుడు ఆసనం ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు నమ్ త్రికోణాసన వేయటానికి ముందు పద్మాసనంలో ధ్యానముద్రలోకి రండి. కాసేపు ధ్యానించాక లేచి ముని కాళ్లపై కూర్చోవాలి. అక్కడి నుంచి నెమ్మదిగా అంచెలంచెలుగా పైకి లేవాలి. ఈ సమయంలో వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. రెండు కాళ్లను ఎడంగా పెట్టి మీరు ముందుకు వంగాలి. చేతులు రెండు నేలపై ఆన్చాలి. అలా ఉంటూనే రెండు కాళ్లను సాధ్యమైనంతగా చెరోవైపుకు చాచాలి. ఈ భంగిమలో నెమ్మదిగా కాళ్లను చాచుతూ నేలపై కూర్చునే ప్రయత్నం చెయ్యండి. ఇప్పుడు ఎడమకాలి పాదాన్ని రెండు చేతులతో పట్టుకుని వంగాలి. కాలు వంచకుండా తలను మోకాలిపై ఆనేంతగా వంగాలి. ఇప్పుడు పైకి లేచి కాళ్లను సమదూరంలో ఉంచి ఒకవైపుకు తిరిగి రెండు చేతులను స్ట్రెయిట్గా చాచాలి. ఆ దిశలో ఎదుటికి తిరిగి పక్కకు వంగాలి. మీ నడుం వంగగలిగినంత పక్కకు వంగండి. రెండు చేతులను అలాగే పైకి చాచి పక్కకు వంగాలి. ఈ భంగిమలో మీ నడుము స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అలా 20 సెకండ్ల పాటు ఉన్నాక ఇదే తరహా వ్యాయామం రెండో వైపు చెయ్యండి. ఒక చేతిని పైకెత్తి ఉంచండి, మరో చేతిని కిందకు దించండి. ఆ తరువాత నెమ్మదిగా రెండు చేతులను పైకెత్తి ఆపై ముందుకు వంగి దండం పెట్టండి. క్రమంగా నెమ్మదిగా కిందకు వంగి తలను నేలకు ఆన్చాలి. ఆ తరువాత అంతే నెమ్మదిగా తల పైకెత్తండి. రెండు చేతులను నేలపై ఆన్చండి.
ఈ భంగిమలో శ్వాస తీసుకుని వదలండి. ఆపై మళ్ళీ మునివేళ్లపై నమస్కార భంగిమలో కనీసం 20 సెకండ్ల పాటు ఉండాలి. ఇప్పుడు 2 కాళ్లను దగ్గరకు తీసుకుని వజ్రాసనంలోకి రావాలి. చేతులను ధ్యాన ముద్రలో ఉంచి కళ్ళు మూసుకోవాలి. శ్వాసను లోపలికి తీసుకుని ఆపై నెమ్మదిగా వదలాలి. రెండు చేతులను బలంగా ఒకదానితో ఒకటి రుద్దుకొని కళ్ళపైన చెంపలపైన పెట్టుకోండి. శరీరంలోని అన్ని అవయవాలు స్ట్రెచ్ అవడానికి ఈ ఆసనం చాలా ముఖ్యం. మరి ఈ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పద్మాసనంలో కూర్చుని ఆపై మునివేళ్లపై కూర్చోండి. వెన్నుపూసను నిటారుగా ఉంచి 2 చేతులు జోడించండి. కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఉన్నాక రెండు చేతులను ముందుకు చాచాలి. చేతి వేళ్లను ధ్యాన ముద్రలో ఉంచాలి. ఇప్పుడు శవాసనంలోకి రావాలి. మొదటి దశలో 2 చేతులను పొట్టపై పెట్టుకోవాలి. ఆ తరువాత నెమ్మదిగా నేలను ఆంచి 2 కాళ్లను ఒకేసారి లంబకోణంలోకి ఎత్తాలి. పాదాలు ఆకాశం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిలో 2 చేతులను 2 మోకాళ్ల చుట్టూ బంధించి దగ్గరకు లాక్కుంటూ తలను ఛాతీని పైకి లేపేందుకు ప్రయత్నించాలి. ఆ తరువాత కాళ్లను నెమ్మదిగా తల మీదుగా వెనక్కి వంచాలి. పాదాలు నేలను తాకాలి. రెండు చేతులను నేలపై నేరుగా చాచి చేతి వేళ్లు ఒకదానితో ఒకటి బంధించాలి. ఈ స్థితిలో మీ కళ్ళ దగ్గరకు మోకాళ్ళు రావాలి.
తరువాత నడుముకి బాసటగా 2 చేతులను ఉంచి కాళ్లను ఒక కాలిని తల దగ్గర నేలపై ఉంచి మరో కాలిని గాల్లోకి లేపాలి. ఈ భంగిమలో 20 సెకండ్ల పాటు ఉన్నాక 2 కాళ్లను మళ్ళీ నెమ్మదిగా పైకి తీసుకురావాలి. చేతులతో మోకాళ్లను బంధించి తల పైకెత్తి పైకి లేచేందుకు ప్రయత్నించాలి. నలభై సెకండ్ల పాటు అలా ఉంచాక నెమ్మదిగా కాళ్లను కిందికి వంచాలి. కాళ్లను నేలపై ఆన్చకుండా గాలిలో ఉంచి పడవ ఆకారంలో మీ శరీరాన్ని కాసేపు ఉంచాలి. చేతులతో జోడించి నమస్కరించాలి. ఈ ఆసనం కొంచెం క్లిష్టమైంది, కానీ సాధనతో సాధించవచ్చు. ఆ తరువాత తిరిగి పద్మాసనంలోకి ధ్యానముద్రలోకి రావాలి. హలాసనం వల్ల థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. లావుగా పొట్టిగా ఉన్నవారి శరీరానికి ఇది మంచి స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అవుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకాన్ని పోగొడుతుంది హలాసనం. ఋతుక్రమంలో ఇబ్బందులు పడే స్త్రీలకు ఇది చక్కని రిలీఫ్ను ఇస్తుంది. హై బీపీ రోగులు, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారు, డిస్క్ సంబంధ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. ఇప్పుడు మనం చూడబోయే ఆసనం జానుశిరాసనం. ఈ ఆసనం చేయడం వల్ల ఆకలి పుడుతోంది, పొట్ట కండరాలు టోనప్ అవుతాయి, ఒత్తిడిని తగ్గిస్తుంది. మరి ఈ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కార్పెట్ పై పక్కకు తిరిగి మీ కుడి కాలుని
మడిచి ఉంచాలి. ఎడమ కాలి పాదాన్ని 2 చేతులతోనూ పట్టుకోవటానికి వీలుగా మీ శరీరాన్ని ముందుకు వంచాలి. చాలామందికి పొట్ట కారణంగా ఇలా వంగటం సాధ్యం కాదు. కానీ నెమ్మదిగా పొట్టను లోపలికి తీసుకుంటూ ముందుకు వంగండి. మీ కాలి పాదాన్ని 2 చేతులతోనూ పట్టుకోవాలి. ఊపిరిని బంధించండి. మీ తల మోకాలిని తాకాలి. దీనినే జానుశిరాసనం అంటారు. ఈ ఆసనంలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఇరవై సెకండ్ల తర్వాత నెమ్మదిగా పైకి లేచి కుడి కాలితో ఇదే విధంగా చెయ్యండి. జానుశిరాసనం వల్ల వీపు కండరాలు బాగా విస్తృతమవుతాయి. పొట్ట కండరాలకు మంచి ఒత్తిడి కలిగి టోనప్ అవుతాయి. కొవ్వు కరిగిపోతుంది. శరీరంలో జఠరాగ్నిని ప్రేరేపిస్తుంది ఈ ఆసనం. దీనివల్ల ఆకలి పుడుతుంది. ఇలా 2 కాళ్లతోనూ 20 సెకండ్ల చొప్పున జానుశిరాసనం వేశాక నెమ్మదిగా పశ్చిమోత్తాసనంలోకి రావాలి. అంటే 2 కాళ్లను ముందుకు చాపి చేతులను నమస్కరిస్తున్నట్లుగా ఛాతీపై ఉంచాలి. ఆపై చేతులను పక్కకు పైకి ఎత్తి నెమ్మదిగా ఒకేసారి 2 కాళ్ల పాదాలను పట్టుకునేలా ముందుకు వంగాలి. ఎక్కువ పొట్ట ఉన్నవారికి అసలు ముందుకు వంగటం సాధ్యం కాదు. కానీ నెమ్మదిగా సాధన చేస్తే అదే సాధ్యమవుతుంది. ఇప్పుడు మళ్ళీ పైకి లేచి 2 చేతులను పైకెత్తి నమస్కరించండి. తరువాత పద్మాసనంలో కూర్చుని ధ్యానముద్రలో కాసేపు ఉండాలి. లొకేషన్ కర్టసీ బై వరేణ్య ఆయుర్వేదిక్ రిసార్ట్, షామీర్పేట్, హైదరాబాద్. ఈరోజు మనం ఆయుర్వేదంలో మలబద్ధక చికిత్స గురించి ఒక చిట్కాను తెలుసుకుంటున్నాం. ఒక గ్లాసు బార్లీ గింజల యొక్క డికాక్షన్ను తీసుకొని దాంట్లో 1 చెంచా తేనె కలుపుకొని తెల్లవారుజామున తాగితే మనం మలబద్ధకం నుంచి విముక్తి పొంది సుఖంగా ఉండగలం. చూశారుగా త్రికోణ ఆసనం, దాని ఉపయోగాలు బాగున్నాయి కదా. ముఖ్యంగా టీనేజ్ వారికి ఈ ఆసనం చక్కని శరీర సౌష్ఠవాన్ని ఇస్తుంది. మరి రేపో ఆసనం, దాని ఉపయోగాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.